changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇదినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. అవును ప్రియులారా, నా కోరిక తీరాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కోరిక చిన్నదైనా పెద్దదైనా మన కోరిక తీరాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది. కొంతమంది కోరికలు ఎలాగుంటాయి అని అంటే భోగేచ్ఛల నిమిత్తము దురుద్దేశంతో వారి కోరికలు ఉంటాయని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధముగా ఉన్నది దేవుని వాక్యము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మన కోరిక దురుద్దేశంతోనో దురాశతోనో ఉంటే అటువంటి కోరికను దేవుడు తీర్చడు అన్న సత్యాన్ని అంగీకరించాలి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని లేఖనం సెలవిచ్చుచున్నది. దేవుణ్ణి బట్టి సంతోషించగలిగిన మనసు మనలో ఉంటే మన హృదయ వాంఛలు తీర్చబడతాయని లేఖనం సెలవిచ్చుచున్నది. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచనంలో దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకందరికి అనుగ్రహిస్తూ ఉన్నారు. అదేమిటి అని అంటే, నీ కోరికను సిద్ధింపచేసే నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అవును, నువ్వు నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని బట్టి సంతోషించగలిగితే నీ కోరికను దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తారు. కాబట్టి ఈ దినాన్ని నువ్వు ఈ వాగ్దానాన్ని నమ్మగలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన కోరిక తప్పకుండా ఆయన నీ కోరికను తీరుస్తారు. దేవుడు ఇటు మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రతిదినము దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై మేమందరము ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి నీవు ఇచ్చుచున్న కృప కొరకే వందనాలు. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చిన లేఖనము సెలవిచ్చుండగా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కోరికలు తీర్చబడినట్లుగా వారిలో నీ యందు భయాన్ని పుట్టించమని అడుగుతున్నాను తండ్రి. అటు విధముగా నీ యందు భయభక్తులు కలిగి కోరికను ప్రభా నీ కృప ద్వారా నెరవేర్చబడినట్లుగా మా జీవితాలు అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.